చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన ఇయల్ చెట్లు ఉన్న చోట ఒక చిన్న ఇల్లు ఉంది. అదే ఒక చిన్న హోటల్ కూడా. రఘు మరియు లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఈ హోటల్ను నడుపుతుండేవారు. వారి హోటల్లో సాంప్రదాయమైన, రుచికరమైన భోజనం ప్రసిద్ధిగాంచింది. ఈ హోటల్ ఒక అంతస్తు ఇల్లు, పైకి టెర్రకోట పైకప్పుతో, ముందు ఓపెన్ వరండా ఉంది. బయట ఉన్న పటిక రఘు టిఫిన్ సెంటర్ అని స్పష్టంగా కనిపిస్తుంది. గామవాసులు, ప్రయాణికులు అక్కడ బండలు పాతుకుని వెచ్చని భోజనం చేసేవారు. లక్ష్మి ఓ దయార్ద్ర హృదయమున్న అమ్మమ్మ. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి వేడివేడి ఇడ్లీది. వంటగదిలో నుండి వచ్చే మసాలా వాసనలు చుట్టుపక్కల నింపేవి. రఘు తెలివైన వృద్ధుడు, పొడవాటి తెల్లగడ్డంతో, నిండుగా చిరునవ్వుతో భోజనం వడ్డించేవాడు. అతడు తన చిన్ననాటి కథలతో అందరినీ అలరించేవాడు. ఒకరోజు ఓ ప్రయాణికుడు అర్జున్ అలసిపోయి హోటల్ వద్దకు వచ్చాడు. అతడు మైళ్ల పొడవునా నడిచి ఈ హోటల్ నుండి వచ్చే సువాసనలతో ఆకర్షితుడయ్యాడు. అర్జున్ హోటల్లో అద్భుతమైన భోజనం ఆస్వాదించాడు. అతడు గమనించినది ఏమిటంటే, ఈ హోటల్ కేవలం తిండికోసమే కాదు, అక్కడి ప్రజని నిర్ణయించుకున్నాడు. అతడు కొద్దిపాటి మార్పులు తీసుకొచ్చాడు. కొత్త మట్టికుండలతో వంటను వేగంగా చేయించడం, కస్టమర్ల కోసం రంగురంగుల మట్టిపాటలను ఏర్పాటు చేయడం. హోటల్ మరింత ప్రజాదరణ పొందింది. సమీప గ్రామాల ప్రజలు కూడా రుచి చూడటానికి రావడం ప్రారంభించారు. రఘు మరియు లక్ష్మి తమ హోటల్ విజయాన్ని గర్వంగా చూశారు.